మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి యొక్క క్రిస్మస్ దినములలో ఎంతో చక్కగా క్రీస్తు జననమును గురించి మరి ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క మరి పుట్టుకను మనం ఎంతగానో మరి సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం. ఇట్టి ఆనంద సమయములో మరి మన జీవితమునకు కావలసినటువంటి ఒక చక్కని రక్షణను మనము కలిగుండుట ఎంతో మంచిది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి దినం ఈ రీతిగా దేవుని వాక్యమును మీరు వింటూ మీ చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకై ప్రత్యేకంగా మిమ్మల్ని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. మరి ఇట్టి కార్యక్రమముల కొరకై మీ యొక్క సహకారమును మేము కోరుకుంటున్నాం. కనుక దయతో మీ సహాయమును మాకు అందించి ఈ టీవీ కార్యక్రమములను మీరు ప్రోత్సాహపరచవలసిందిగా ప్రభు నామమును మీకు మనవి చేస్తూ ఉన్నాం. నేటి దినమున మరి రక్షణ అనేటువంటిది ఎంతో అవసరం. ఎక్కడ చూచినా మనిషికి రక్షణ లేక, మనిషికి కావలసినటువంటి కాపుదల లేక మరి అనేకమైనటువంటి వాటి వైపు తిరుగుతూ ఉన్నాడు. అందుకని మరి దేవుడు ఇలాంటి పరిస్థితులను గమనించి మన కొరకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించాడు. అదే నిజముగా మనము జరుపుకునేటువంటి క్రిస్మస్. చాలా మంది రక్షణ లేనటువంటి క్రిస్మస్ జరుపుతా ఉన్నారు. రక్షణ లేకపోతే క్రిస్మస్కు అర్థము లేదు. ఎందుకంటే క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును పూజించేవారు రక్షణ పొందిన వారై ఉంటే ఎంతో మరి సంతోషం. కొన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు లేనోడు గనక జీ అని 24 గంటలు తిరుగుతారు. ఆఖరికి వాడు మరి ఓటు లేనోడు అనేటువంటి సంగతి గనక తెలుసుకుంటే ప్రయోజనం లేదు. అలాగే రక్షణ లేకుండా మీరు ఎంత కాలం ప్రభువును ఆరాధించినా దానికి అర్థం లేదు. అందుకనే రక్షణ అనేటువంటిది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో చూసినట్లయితే మరి అక్కడ చక్కని మాట ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు అంటే రక్షణ ఇచ్చువాడు. రక్షకుడు అంటే మనిషికి కావలసినటువంటి ఒక చక్కని కాపుదలను, ఒక చక్కని సంరక్షణను చేకూర్చగలిగినటువంటి వాడనేటువంటిది మనము తెలుసుకోవాలి. అందుకనే రక్షణ ఎరుగని ప్రజలు లక్షల కొలదిగా ఉంటూ ఉన్నారు. వారిని రక్షించుటకే దేవుడు ఒక చక్కని ప్రణాళికను వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో యోసేపును మరియను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఎదుగో మిమ్ములను నన్ను కూడా రక్షణ నిమిత్తం వాడుకుంటూ ఉన్నాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. ఏ మానవుని యొక్క ఆలోచన కాదు, ఏ మానవుని యొక్క నడిపింపు కాదు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తే రక్షకుడని తెలుసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమందు ఈ క్రిస్మస్ దినములలో మనము రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినమును జరుపుకోవడం ఎంతో సంతోషం. అయినప్పటికీ రక్షణ లేకపోతే మీ పండుగ వ్యర్థమని
దేవుని సేవకునిగా నేను మీకు చెప్పుచ్చు ఉన్నాను. ఒకవేళ నీవు ఎంత పెద్దవారైనా కావచ్చు, ఒకవేళ మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నా పర్వాలేదు, కానీ రక్షణ లేకపోతే మీరు జరిపే క్రిస్మస్ పండుగకు అర్థము లేదని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నా. చాలా సమయాలలో పండగలు వస్తాయి పోతాయి, పండగలు ఏం నిలవడం అని ఎదుట. కానీ నేనంటాను ఒక సేవకునిగా, మరి పండగ వచ్చినప్పుడు దేని పని పెడతాం తెలుసా? పంటికి. అంతే కదా, పండగ వల్ల ఏముంది, ఏం వండుకుందాం, ఏమి తిందాం. పండగ వచ్చిందంటే ఆ ఫుడ్ ప్రియులకు చాలా ఇష్టం. పండగ పంటికి మొదట, రెండవది పండగ ఒంటికి. చక్కని రంగురంగుల డ్రెస్సులు వేసుకోవచ్చు, మంచి మంచి చీరలు కొనుక్కోవచ్చు కదండి. పండగ వస్తే చాలు స్త్రీలకు ఎంత ఆనందమో, చక్కని బట్టలు కొనుక్కోవచ్చు. పిల్లలు ఇంకా మరి ఆనందం. క్రిస్మస్ అంటేనే పిల్లల పండగ. మరి పిల్లల పండగలో చాలా చక్కగా మరి డ్రెస్సులు కొనుక్కోవచ్చు కదా. మరి డ్రెస్సులు కొంటమే గాని ఈ డ్రెస్సు వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? రక్షణ లేకుండా. మూడవది పండగ ఇంటికి. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పాపం ఇల్లంతా శుభ్రం చేస్తారు, రంగులేస్తారు, సున్నాలేస్తారు. పండగ పుణ్యమా అంట. అంతే. పండగ పంటికి, ఒంటికి, ఇంటికే తప్ప దేవునికి ప్రయోజనము లేదు, దేవునికి ఉపయోగము లేదు. ఆఖరికి మీ మనస్సుకు కూడా ఒక్కసారి మీ మనసును ప్రశ్నించుకోండి. పండగ వచ్చిందంటే మీ మనసు ఎంత నలిగిపోతా ఉంటుందో. ఎక్కడ చూసిన అప్పులే. పండగ వచ్చిందంటే డబ్బులు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్న నేటి దినమున మన జీవితమునకు ఏమవసరమో అది మనము కలిగి ఉండడం మంచిదండి. అందుకనే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ చక్కని మాట అండి. అనగా క్రీస్తు అన్న మాటకు అర్థం అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రక్షించుటకు ఆయన ఏర్పరచబడినవాడు, రక్షించుటకు ఆయన పిలువబడినవాడు, రక్షించుటకు ఆయన మరి అనేక మంది ఎదుట మన పాపముల నిమిత్తమై బలి అవుటకై సిద్ధపడినటువంటి వాడు. కనుక రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకే ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడుతుంది. యేసు అను మాటకు అర్థము రక్షకుడు, క్రీస్తు అను మాటకు అర్థము అభిషక్తుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నేడు అనగా ఈ దినమునే నీ జీవితంలో రక్షణ రావాలి, ఈ దినమునే యేసు క్రీస్తు వారు జన్మించాలి, ఈ దినమునే నీ జీవితంలో యేసు క్రీస్తు యొక్క జననము ఒక పరివర్తనను తీసుకుని రావాలి. అది నిజమైనటువంటి క్రిస్టమస్. ఈ క్రిస్టమస్ దినములలో దైవ సందేశమును వినుచున్నటువంటి మీరు, అనేక మంది దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మీరు వింటున్నారు. కానీ అసలు యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో మీరు మొదటగా గుర్తెరగడం నేర్చుకోండి. తిమోతి రాసిన పత్రికలో చెప్పబడుచు ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను. ఇంకా మీరు పాపులుగానే ఉంటూ, ఇంకా మీరు దేవునికి దూరముగా ఉంటూ క్రిస్టమస్ పండగను ఎంత ఆనందంగా జరుపుకుంటున్నారు. క్రిస్టమస్ పండగకు ఎంత చక్కగా మీరు సిద్ధపడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మీ జీవితంలో రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. రక్షణ పొందండి. ఎందుకంటే రక్షణ లేకపోతే
నీ జీవితం అంతా కూడా ఇది అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి పరిస్థితులతో సతమతమైపోతా ఉంటది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక సుంకపు గుత్తదారుడైనటువంటి పొట్టి జక్కయ్యను మనము గమనించవచ్చు. అతడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, అతడు ఎంతో ధన సంపన్నుడు, అతనికి ఈ లోకములో దేనికి కొరత కొదువు లేదు. కానీ తన జీవితము అనేక మందికి భయముగా ఉంటూ ఉండేది. ఆ ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు వస్తున్నాడంటే ప్రజలు భయపడేవారు. దాని అర్థం ఏమిటో తెలుసా? అతడు చాలా ఘోరమైన పాపి అని అర్థం. అట్టి పాపి ఇదిగో యేసు ఎవరో అని చూడగోరాడు. ఆ యేసును చూచుటకై, ఆ రక్షణను కనుగొనుటకై అతడు మేడి చెట్టు ఎక్కాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మీ జీవితంలో రక్షకుడైన యేసు క్రీస్తు వారు జన్మించున్నట్లు మీరు సిద్ధపడాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాం. యేసు క్రీస్తు వారు మీ హృదయంలో జన్మిస్తే అది నిజమైనటువంటి క్రిస్టమస్. ఎప్పుడైతే ఈ జక్కయ్య యేసును చూచుటకు మేడి చెట్టు ఎక్కాడో, మేడి చెట్టు దగ్గరికి వచ్చిన యేసు జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాలి, నీ ఇంటిలో బస చెయ్యాలి. ఎప్పుడైతే యేసు తన ఇంటికి వచ్చాడో, యేసు క్రీస్తు వారు అంటున్నారు, ఇతడును దావీదు కుమారుడే. ఎంత గొప్ప భాగ్యం! ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప మాట! ఎందుకో తెలుసా? రక్షించబడుటకు అతడు ఏర్పరచబడ్డాడు. ఈరోజు మీరు కూడా రక్షించబడుటకే నియమించబడి ఉన్నారని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పుచూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం నుండి చూసినట్లయితే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. మన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ ఈరోజు మనము జరుపుకొనుచున్నటువంటి ఈ క్రిస్టమస్ ఒక గొప్ప రక్షణనిచ్చేదిగా దేవుని పిల్లలకు ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య యేసు క్రీస్తు వారు అంటున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ లేని గృహాలు ఎన్నో ఉన్నాయి, రక్షణ లేని గృహాలు ఎన్నో కనబడుతున్నాయి. కానీ క్రిస్టమస్ వచ్చిందంటే మాత్రం ఇంటి మీద స్టార్ కనబడతా ఉంటదండి. ఆ ఇంటిలో నక్షత్రం, అబ్బో ఆ ఇంటి మీద నక్షత్రం, ఆ ఇంటిలో డెకరేషన్ ఎంత అందంగా ఉంటాయో. కానీ ఆ ఇంటిలో ఒక్కరికి కూడా రక్షణ ఉండదు. ఆ ఇంటిలో రక్షణ అనేదే ఉండదు. ఇక క్రిస్టమస్ కు స్టార్ వెలిగితే మరలా క్రిస్టమస్కే. ఇక మధ్య రోజుల్లో చూస్తే 11 నెలలు పాపమే ఆ ఇంటి నేలతా ఉంది.
పాపపు క్రియలే ఆ ఇంటిలో నుండి, పాపపు ఆలోచనలే ఆ మనుషుల్లో నుండి. కారణం ఏమిటో తెలుసా? రక్షణ లేనటువంటి జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నీవు ఈరోజే యేసు క్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. క్రిస్మస్ అనేటువంటిది కేవలం ఒక పండగ మాత్రమే. ఆ పండగ మీకేమి తీసుకురాదు, అది మిమ్మల్ని ఏమి అడగదు. కానీ మీరే పండగ కొరకు ఎన్నో ఖర్చు పెడుతుంటారు, ఎన్నెన్నో చేస్తుంటారు. అసలు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వారు మీ హృదయములో జన్మించేటట్లు మిమ్ములను మీరు సిద్ధపరచుకోవాలి. మిమ్ములను మీరు అలంకరించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. అదే యేసు క్రీస్తు వారు అడుగుచున్నటువంటిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటలు మనం వినుచున్నప్పుడు, రక్షణ లేకపోతే మన జీవితం వ్యర్థమండి. దయచేసి గమనించి, రక్షణను నిర్లక్ష్యము చేయక్క, ఆ రక్షణను నీ జీవితంలో కొనసాగించేటువంటి వ్యక్తి గుండాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కలిగిన జీవితం, రక్షణ కలిగినటువంటి పరిస్థితులను మీరు అనుభవించలేకపోతున్నారు. కనుక రక్షణ పొందుటకై మిమ్ములను యేసు క్రీస్తు నామమున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇదిగో నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తుని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకొనుచున్నటువంటి మీ జీవితంలో రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని, రక్షణ లేకపోతే మన పండుగ వ్యర్థమని తెలుసుకుని ఆ రక్షణ కొరకై మీరు చక్కని తీర్మానం చేసుకుని బాప్తీసం పొంది దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో చేరమని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుచు దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.